రూమ్లో అంటే ఈరోజు స్ట్రైక్ అయిపోయింది. తగ్గిపోయింది. స్టేట్ వైల్డ్ గుడ్ మార్నింగ్ అండి. ఎన్ని రకాల టెస్టులు జరుగుతున్నాయి మనకి? 53 టైప్స్ ఉన్నాయి మేడం. 55 జరుగుతాయి, 8కి మిషన్లు కావాలి మేడం. 55 అయితే జరుగుతున్నాయి. ఓకే. డెంగ్యూ ఉందా? ఉన్నాయి. ఉన్నాయా? ఇంకేమేమి ఉంటాయి అంటే రెగ్యులర్గా వైడాలు మలేరియా NS1 అంటే డెంగ్యూ ఉంటాయి మేడం. CBP ఉంటుంది, అన్ని రీనల్ టెస్టులు అన్నీ ఉంటాయి, లివర్ ఫంక్షన్ టెస్టులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిపి 50. ఎలక్ట్రాయిడ్స్ కూడా ఉన్నాయి. సోడియం పొటాషియం. ఓకే, అదే అవును తెలుసు. బాగుంది. ఇంకోటి ఏంటంటే జర్నీ స్త్రీలు మనకు వస్తాను ఎవ్రీ మంత్. PMS ఉంటుంది. ఏదైనా యూనిక్గా ఉన్న పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? బిలో 8 grams బిలో 8.5 వాళ్ళు ఏ సెంటర్కి సంబంధించిన వాళ్ళకి ఐడియా ఉంది? ఏ ఏరియాకి? అంగన్వాడీ ముప్పాళ్ళ ఏరియాలో ఎన్ని అంగన్వాడీ ఉంది? ముప్పాళ్ళ ఊరికి 4 అంగన్వాడీ సెంటర్లు. ఓకే. ముప్పాళ్ళ CDPO గారు కూడా మాట్లాడతాను. ముప్పాళ్ళ మండలమా? మండలం హెడ్ క్వార్టర్ మేడం. ముప్పాళ్ళ CDPO గారు సత్రపల్లి మేడం. రాజుపాలెం సెక్టార్. సత్రపల్లి మేడం. ఒక 3-4 గర్భిణీ స్త్రీలు ఉన్నారు 8.5 grams తో. అంటే మనం అనుకున్న దానికంటే ఆల్రెడీ ఐరన్ సుక్రోజ్ ఇన్ఫ్యూజన్ జరుగుతుంది మేడం. ఇంజెక్షన్స్ నిన్న 3rd డోసు ఇద్దరికి పెట్టాను. ఇంకా వాళ్ళు 4th 5th డోసు ఇప్పుడు 7th మంత్ లాస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నారు. 7th మంత్ ఒకళ్ళు, 8th మంత్ ఇద్దరు ఉన్నారు మేడం. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు కరెక్ట్ అవుతారు, 10 దాటుతారు. అట్లా అయితే పర్వాలేదు. బిలో 7 grams ఎవరు లేదు మేడం. మనం THR ఇస్తున్నాం కదండి, అది ప్రాపర్గా వాడుతున్నారా లేదా అని అక్కడ అంగన్వాడీ వర్కరు వీళ్ళు ఆశా వర్కర్ వాళ్ళిద్దరు ముగ్గురిని మానిటరింగ్ చేయాలని చెప్పండి. వాళ్ళు నేమ్స్ తీసుకుంటాం కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాం. బయటికి ఎక్కడికైనా CSC పంపించేది హై రిస్క్ ఏజెన్సీలు ఏమన్నా ఉంటాయి పంపిస్తాం మేడం. PIH ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్షన్ కానీ, డయాబెటీస్ వాళ్ళు కానీ, కంపల్సరీ గైనకాలజిస్ట్ చెకప్ అవసరము అనుకుంటే మాత్రము ఇన్ టైంలోనే మా దగ్గర పెట్టుకోకుండా రిఫర్ చేస్తాం. ఇక్కడ ఏమైనా నార్మల్ డెలివరీస్ చేస్తారు? ఇంకేదైనా రిస్క్ అయితే పైకి పంపిస్తారు. రిస్క్ అయితే సత్తెనపల్లి AHకి కానీ, నర్సరావుపేట AHకి ఏరియా హాస్పిటల్కి కానీ పంపిస్తాము. నార్మల్ డెలివరీ రెండో కాన్పు నార్మల్ డెలివరీ ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఉన్నాయి తీసుకుంటాం మేడం. ఇక్కడ లేకపోతే రిఫర్ చేస్తాం. ఒకసారి ఫస్ట్ రాగానే పేషెంట్ని కండిషన్ని ఒకసారి అసెస్ చేసుకొని, అనాలిసిస్ చేసుకొని, HB BP అన్ని పెళ్ళి కండిషన్ ఎలా ఉందో చూసుకొని అప్పుడు మేము ఇక్కడ చేయగలుగుతామా లేదా అని ఒక డిసిషన్కి వస్తాం మేడం. ఇక్కడ చేయగలిగితే ఖచ్చితంగా చేస్తాము. లేదు ఏదన్నా కాంప్లికేషన్ సివియర్ ఎనీమియాలో కానీ, లేకపోతే PIHలో కానీ, కొద్దిగా బ్యాడ్ ఆబ్స్టిక్ హిస్టరీ కానీ ఏమైనా ఉందనుకోండి, పోస్ట్ సిజేరియన్ ప్రెగ్నెన్సీ అనుకోండి, వెంటనే సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్కి కానీ, లేకపోతే నర్సరావుపేట ఏరియా హాస్పిటల్కి కానీ పంపిస్తాం. నైట్ డ్యూటీ ఉంటారు. నైట్ డ్యూటీ స్టాఫ్ నర్సులు రెగ్యులర్గా 3 షిఫ్ట్స్ ఉంటారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ షిఫ్ట్ ఉంటారు. డాక్టర్స్ మాత్రం కాల్ డ్యూటీలో ఉంటారు. మనకి ఇక్కడ ఎవరైనా డెలివరీ అయ్యి బేబీ చనిపోయిన సందర్భం ఎప్పుడైనా? నేను ఇక్కడికి వచ్చి 6 years అయింది మేడం. ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. AHలో గైనకాలజిస్ట్ అందరితో మేము కాంటాక్ట్లో ఉంటాము. ఏదైనా కేసు ఇట్లా పంపిస్తుంటే ముందు ఫోన్ చేసి చెప్తాం. డ్యూటీలో ఉన్న వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇస్తాం అన్నమాట. మేడం ఇట్లా జరిగింది, ఇలా మధ్యలోనే బేబీ కొంచెం పెయిన్స్ ఆగిపోయినాయి అని ఆ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి రిఫరెన్స్ స్లిప్ ఇచ్చి పంపిస్తాం మేడం. మనకి ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న స్కూల్స్కి, హాస్టల్స్కి మన హాస్పిటల్ నుంచి ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్ళి ఆశా వర్కర్లు వెళ్తారా? బ్లడ్ టెస్ట్ డ్యూటీ ఆ ఏరియా కన్సర్న్డ్ ఆశ, ఆ ఏరియా కన్సర్న్డ్ ఏనేమో కంపల్సరీగా ఇక్కడ కస్తూర్బా స్కూల్ ఉంది మేడం. ఇక్కడ గురుకుల పాఠశాల, మాధురి గురుకుల పాఠశాల, జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల దగ్గరలో మాధురి మేడం.
మామూలు అంత 5 మినిట్స్ 5 మినిట్స్ మేడం ఇక్కడ నుంచి. అది ఒకసారి వెళ్దాం. ఇక ఈ రెండింటికి ఆ కన్సర్న్ ఏరియాకి సంబంధించిన ఆశా ఏఎన్సీ మేడం అవునా ఇంకా మనదమ్మా ఏమిందా ఇక్కడ బాగా చూస్తున్నారా ఎవ్రీ మంత్ మీటింగ్ పెడుతున్నారా మీకు బ్లడ్ టెస్ట్ చేస్తున్నారా వెయిట్ అది చూస్తారా మీకు రక్తం బాగానే ఉందా అని చెప్పారా ఎక్కువ ఉందని చెప్పారా ఎంత ఉంది 9.2 అంటే ఇంకొంచెం పెరగాలని తెలుసుగా మినిమం 11 గ్రామ్స్ ఉండాలి డెలివరీ టైంకి అంటే ఇంకా నీకు ఇంకా 1 మంతే టైం ఉంది కొంచెం బాగా తిను మీకు అంగన్వాడీ నుంచి అన్నీ వస్తున్నాయా హోమియోనేమో లేదండి స్టాఫ్ నర్సులు మేడం గారు ఒక్కళ్ళే మేడం హోమియోపతి మేడం గారు ఒక్కళ్ళే. వాడుతున్నారా హోమియో ఇంతకుముందు 3 ఇయర్స్ నుండి వాళ్ళ డాక్టర్ గారు లేరు. యాక్చువల్గా ప్రతి పిహెచ్సిలో ఒక బ్లాక్ వాళ్ళది ఉంటుంది అయితే మేడం నిన్న మొన్న 10 days బ్యాక్ వచ్చారు. 5 years నుంచి వేకెంట్ ఉంది. అవునా?